హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్స్ అయితే వేశానండి. అన్నీ కొన్ని కొత్తగా తీసుకున్నటువంటి డిజైన్స్ అనమాట. వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ కొత్తగా తీసుకున్నానండి. ఇది జేసీ క్రియేషన్స్లో అనమాట. శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వచ్చిందండి. ఇది బ్లూ ఇంకా పీకాక్ గ్రీన్ అలాగా కల్నేత షేడ్లో వచ్చిందనమాట. బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్గా రెడ్ కలర్ వచ్చేసింది. నేనైతే ఇంకా బ్లూ అండ్ గోల్డ్ జరీ ఈ టూ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. తక్కువ కాస్ట్లో, లో కాస్ట్లో హెవీగా కనిపిస్తుంది లుక్ అయితే. మేము సేమ్ డిజైన్ మగ్గం వర్క్లో కూడా చేయించామండి. కాకపోతే మగ్గం వర్క్లో ఏంటంటే అంత జర్కన్స్ వచ్చేస్తాయి. ఇదేంటంటే అంత చక్క ముడికుట్టు వచ్చేసి, నేను ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా, దీంట్లోనే ఇక్కడ స్టోన్ పెట్టడం మర్చిపోయాను. ఇక్కడ ఈ ఫ్లవర్లో అదే ఈ డిజైన్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొని ఈ మధ్యలో గోల్డ్ ముడికుట్టుని స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో స్టోన్ అయితే పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ స్కిప్ చేశాను చూస్తున్నారు కదా. ఇక్కడ ముడికుట్టు వస్తుంది అసలు యాక్చువల్గా గోల్డ్ కలర్లో. నేను ఇంకా అది స్కిప్ చేసేసాను అనమాట. స్టోన్ పెడితే లుక్ బాగుంటుందని చెప్పేసి బుటీస్ వరకు ఇలా స్టోన్స్ అయితే పెట్టేశానండి. అసలు ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది డిజైను. ఈ కట్ వర్క్ ప్యాటర్న్ కానివ్వండి, నీట్గా ముడికుట్టు ఫినిషింగ్ అద్దరిపోయిందండి. డిజైను సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే హెవీ లుక్ ఇచ్చే డిజైన్ అని చెప్పచ్చు. ఫ్రంట్ నెక్ ఈ విధంగా క్రాస్లో వేసాను. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్కగా ఒకే ఫ్రేమ్లో అయితే వేసాను. హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చేసిందండి. ఇలా శారీలో పెద్ద బార్డర్ ఉంది కదా, ఇలా బార్డరే సేమ్ బార్డర్ హ్యాండ్కి కూడా వచ్చేసింది. అసలైతే ఈ డిజైన్కి లైన్స్ కూడా వస్తాయి, అది కూడా చక్కగా వేయించుకోవచ్చు. కానీ ప్లెయిన్ వచ్చి ఉంటే చక్కగా ఇలా ప్లెయిన్ వచ్చి ఉంటే హ్యాండ్కి చాలా బాగా కనిపించేది. ఇంకా జరీ వచ్చేసింది కాబట్టి నేనైతే ఇంకా బుటీస్ తీసేసుకున్నాను. బ్యాక్ నెక్కి ఎలా బుటీస్ వేసానో ఇంకా అలా బుటీస్ అయితే తీసుకొని ఇలా వేసానండి. బాగుంది. ఇలా వేసినా కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది కదా. చక్కగా ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో వాళ్ళు కుట్టించేసుకుంటే నీట్గా ఉంటుంది. వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకుంటా అన్నారనమాట. ఇంకా మిషన్ రన్ అవుతుంది. ఇక దారం తెగిపోయింది, సౌండ్ వస్తుంది చూస్తున్నారు కదా. దారం పెట్టేసి మళ్ళీ మీకు నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా దారం అయితే పెట్టేసి వర్క్ స్టార్ట్ చేసి వచ్చేసానండి. చూడండి ఎంత బాగుందో కదా ఫస్ట్ డిజైన్. అయితే నెక్స్ట్ డిజైన్ కూడా కొత్తగా తీసుకున్నటువంటి కట్ వర్క్ డిజైనే, అది కూడా చూసేద్దాము. నెక్స్ట్ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైనేనండి. ఇది కూడా కొత్తగా తీసుకున్నాను అనమాట. సింపుల్ డిజైన్స్ అండి. కట్ వర్క్లో కూడా ఇప్పుడు సింపుల్గా వస్తున్నాయి అన్నమాట. అంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. డిజైన్ మాత్రం సింపుల్గా అయిపోద్ది కానీ లుక్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా కట్ వర్క్ డిజైన్. సూపర్గా ఉందండి డిజైన్ అయితే, చాలా బాగుంది. ఇంకా బ్యాక్ అంతా కూడా ఈ విధంగా బుటీస్ అయితే తీసేసుకున్నాను. ఇదేంటంటే ఈ కట్ వర్క్ అన్ఈవెన్గా వచ్చినట్టుగా, అంటే డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంది కదా. కట్ వర్క్స్లోనే ఎన్ని రకాలనండి. ఫస్ట్ చూపించిన ఈ డిజైన్ వచ్చేసి ఇలా కర్వ్ లైన్స్, అంటే కొంచెం పెద్ద పెద్ద కర్వ్ లైన్స్. ఇది వచ్చేసి ఇలా స్మాల్ కర్వ్ లైన్స్ లాగా ఇలా అన్ఈవెన్గా చాలా డిఫరెంట్ కట్ వర్క్స్ అనమాట. కట్ వర్క్లో కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు డిజైనర్స్ అయితే. దీనికి శారీ కలర్ వచ్చేసి ఇలాగ ఇటుకరాయి కలర్ అంటాం కదా, కొంచెం అదే రెడ్ డార్క్ ఇటుకరాయి కలర్ లాగా ఉంది. ఇంకా ఈ షేడ్ ఇంకా లైట్ గోల్డ్ జరీ ఉందండి. దీంట్లో జరీలోనే లైట్ గోల్డ్ అనమాట. ఇంకా నేను ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని ఈ విధంగా అయితే వేసాను అనమాట. బాగా కనిపిస్తుంది ఈ బ్లూ కలర్ మీద డిజైన్ అయితే. ఫ్రంట్ నెక్ క్రాస్లో వేసాను. అండ్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది. ఇలా బార్డర్ మీద వేసాను. హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూస్తున్నారు కదా. చక్కగా ఒక లైన్ వచ్చేసి ఇలా ఒక బంచ్ టైప్లో చాలా బాగుంది. చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి. ఈ బుటీస్ కూడా నేను జరీతో వేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక కట్ వర్క్ డిజైన్ అయితే చూసేద్దాం. ఈరోజు మీకు ఎక్కువగా కట్ వర్క్ డిజైన్స్ చూపిస్తున్నాను. అంటే నార్మల్వి కూడా వేసాను. ఇవేంటంటే కొత్తగా తీసుకున్నటువంటి కట్ వర్క్ డిజైన్స్ కదా, చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అండి మెయిన్, మనకి ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ డిజైను
ఆ కట్ వర్క్ ఏంటంటే అంతకుముందు వేసానులేండి. ఈ 2 డిజైన్సే కట్ వర్క్లో కొంచెం న్యూ డిజైన్స్ అనమాట. ఇదేంటంటే అంతకుముందు మీకు నేను చూపించాను ఈ కట్ వర్క్ డిజైను, బాగుంటుంది. ఇది కొత్తగా తీసుకున్నాను నేను, కాకపోతే ఒకసారి వేసాను అనమాట. కాబట్టి ఫినిషింగ్ అయితే చాలా నచ్చింది నాకు ఈ డిజైన్. చూడండి, ఇది ఒక మోడల్ కట్ వర్క్ డిజైన్. ఇది ఇంకా డిఫరెంట్గా వచ్చింది. ఫస్ట్ 2 చూపించిన కట్ వర్క్స్ ఒక రకం అయితే ఇది ఒక రకం. చూస్తున్నారు కదా, రకరకాల కట్ వర్క్ అన్ఈవెన్గా ఉంటూ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. శారీ అంతా గ్రీన్ వచ్చేసిందండి. శారీ చూపిస్తాను మీకు. శారీ అంతా గ్రీను, పింక్, సిల్వరు, గోల్డ్ అలాగా వచ్చేసింది అనమాట. ఎక్కువ గ్రీను, పింక్, సిల్వర్ అలా ఉన్నాయి. ఇంకా గోల్డ్ ఉంది, కానీ బ్లౌజ్ కూడా గోల్డ్ టిష్యూ టైప్ వచ్చేసింది కదా. ఇంకా గోల్డ్ వేసినా అసలు కనిపించదు. అందుకే నేను గ్రీన్, శారీలు ఎక్కువగా గ్రీన్ ఉంది కాబట్టి గ్రీను ఇంకా సిల్వర్ జరీ, ఇదంతా ముడికుట్టు ఎంత నీట్గా ఉందో కదా. ఇలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అని. అండ్ పింక్, ఇంకా పింక్ ఉంది కదా, అలా కొంచెం ఎక్కువగా హైలైట్ అయ్యే ఏది ఉంది అంటే మెయిన్ మనం శారీలో గ్రీన్ ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా సిల్వరు, పింక్, ఈ 3 కాంబినేషన్స్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్లో వేసాను అనమాట. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. కాస్ట్ అన్నది చక్కగా తక్కువ, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇవన్నీ కూడా నేను చూపించేవి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అనమాట. సింపుల్గా అయిపోతాయి, లుక్ మాత్రం హెవీగా కనిపిస్తుంది. హ్యాండ్కి చూసినా డిఫరెంట్ ప్యాటర్న్, ఇలా వీ షేప్ లాగా వస్తుంది. ఈ డిజైన్ అయితే మగ్గంలో ఎన్ని డిజైన్స్ చూసారా, మగ్గం వర్క్ వేయించుకున్న వాళ్ళు ఇదే డిజైన్ బాగుంటుంది అసలు. ఇది ఇంకా స్టోన్స్తో హైలైట్ అయితే చేశాను. హ్యాండ్స్కి 2 హ్యాండ్స్లో వచ్చి కలర్ కాంబినేషన్ వల్ల కూడా డిజైన్ బాగా కనిపిస్తుంది. అయితే బార్డరు సగం ఏమో ఇలా డిజైన్తో వచ్చేసింది. అందుకని ఇంకా డిజైన్ మీరు వేసినంత కనిపించదని చెప్పేసి ప్లెయిన్ బార్డర్ మీద నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకొక కొత్త డిజైన్ అయితే వేసానండి. అది మిషన్తో పాటు వచ్చింది నాకు. అదేంటంటే యాక్చువల్గా మగ్గం డిజైన్ అండి. అది ఎక్కువ కాసులతో చేశారనమాట. మగ్గం డిజైన్ కాసుల వర్క్ ఎక్కువగా నేను చూసాను అనమాట మగ్గం డిజైన్లో. మనకి చక్కగా కంప్యూటర్లో కూడా వచ్చేసింది. చాలా బాగుంటుంది ఇది కూడా ఫినిషింగ్. ఇది నాకు మిషన్తో పాటు వచ్చింది కాబట్టి దీనికి నెంబర్ అయితే నేను యాడ్ చేయలేను. అందుకంటే మిషన్తో పాటు కొంచెం డిఫరెంట్గా వస్తాయి నెంబర్స్. అయినా సరే మిషన్తో పాటు ఏ నెంబర్ వచ్చిందో అదైతే మీకు యాడ్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో కదా ఫినిషింగ్. కానీ ఈ లైన్ మాత్రం నెక్ లైన్ చూస్తున్నారా, ఇది ఎంత విసిగించిందోనండి. జస్ట్ ఒక లైన్ అయినా కూడా, అంటే ఫ్రంట్ నెక్కి వచ్చింది కదా అదే లైను, అండ్ హ్యాండ్కి కూడా వస్తుంది కదా, ఎలా తెగిపోయిందో జరీ. ఇది కొంచెం మందంగా కుట్టుద్దండి ఈ నెక్ లైను. ఏదో స్టిచ్ పేరు కూడా ఉంది దీనికి. నాకైతే విసిగించేసిందనమాట. కుడుతున్నంతసేపు తెగడమే జరీ. జస్ట్ మనం ఒక లైనే, మళ్ళీ ఇంకెక్కడా విసిగించలేదు. అంత నీట్గా వచ్చింది. కానీ ఇదేంటో మెలిక కుట్టు అంటాం కదా, ఏదో మెలిక కుట్టు లాగా కొంచెం ఎంబోజ్ అవుతుంది. మందంగా కూడా కుట్టింది, చాలా విసిగించేసింది జరీ మాత్రం. చూడండి స్టోన్స్ అయితే పెట్టేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. బ్యాక్ అంతా కూడా నేను సేమ్ దీంట్లో ఉన్న ఫ్లవర్ బుట్టి ఉంది కదా, నెక్లో ఉన్న ఫ్లవర్ బుట్టిని అవుట్లైన్ తీసేసి జస్ట్ ఆ ఫ్లవర్ ఒక్కటి తీసుకొని మధ్యలో స్టోన్ పెట్టేసా. ఇలా పెడితే లుక్ బాగుంటుందని చెప్పేసి. అండ్ హ్యాండ్స్ బార్డర్ మీద ఇలా వేసాను అనమాట. బుటీస్ సేమ్ ఈ ఫ్లవర్లో బుటీస్ తీసుకొని స్టోన్ అయితే పెట్టేసాను అనమాట. సో ఈరోజు డిజైన్స్ అయితే ఇవేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. దీని శారీ అంతా రెడ్ కలర్ వచ్చేసిందండి. చూపిస్తా ఉన్నాను శారీ కూడా. శారీ అంతా ఇలా రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ మీద ఇలా గ్రీన్, బాటిల్ గ్రీన్ అంచు వచ్చింది. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్గా ఇలా ఇచ్చాడనమాట టిష్యూ టైప్లో. చూడండి ఇక్కడ బార్డరు, శారీలో బార్డర్ ఉంది కదా, అదే డిజైన్ మనకి హ్యాండ్స్ ఇలా పీకాక్స్ వచ్చి, ఆ బార్డర్ని బట్టి ఐడెంటిఫై చేయాలి దాని బ్లౌజ్ ఇది అని.
లేదంటే అసలు ఫుల్ కాంట్రాస్ట్గా ఇచ్చాడండి. రెడ్ శారీకి బ్లౌజ్ ఏమి ఇలాగంట. మరి శారీ కాస్ట్ తక్కువేం కాదు, 5000 అబోవే ఉంది. ఇంత కాస్ట్ శారీకి ఇలాంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు. మరి వాళ్ళు ఇంకా దీని మీదే చేయించుకున్నారు కావాలని. సో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయండి, నచ్చాయా మీకు? నేను వేసినటువంటి డిజైన్స్, ఈరోజు వేసినటువంటి డిజైన్స్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎలా ఉన్నాయో డిజైన్స్ కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో బ్లౌజ్ కూడా మర్చిపోయానండి మీకు చూపించడం. ఇది లాస్ట్ వీడియోలో షేర్ చేశా, కానీ ఇదేంటంటే వేలవేన్ అనమాట. ఈ 4 శారీస్ 1 2 3 మొత్తం పెళ్లి బ్లౌజులు వీళ్ళు ఫస్ట్ 4 చేయించుకున్నారండి హెవీ వర్క్తో. అవి మీకు షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇవేమో ఈ 4 సింపుల్గా కావాలన్నారనమాట. ఈ 4 బ్లౌజెస్ వీటిలో చూపించే కదా, కట్ వర్క్ డిజైన్స్ ఇంకా నార్మల్ డిజైన్స్. ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట. ఈ 4 బ్లౌజెస్లో ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇందాక వేరే కట్ వర్క్ డిజైన్, అది వేరే కస్టమర్ది. ఇలా ఆర్చ్ షేప్లో వచ్చింది కదా హ్యాండ్. చూడండి శారీ ఈ విధంగా వచ్చింది. ఈ డిజైన్ మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను, కాకపోతే దగ్గరగా చూపిస్తున్నాను అనమాట. స్టోన్స్ ఈ విధంగా పెట్టేసరికి మంచి లుక్ అయితే వచ్చేసింది. అంటే వీళ్ళ సెట్గా ఒక 4 కాబట్టి వీళ్ళ నేను ఇంకా ఇలా షేర్ చేస్తున్నాను మీకు. ఈ 4 ఇప్పుడు ప్యాక్ చేసి పంపించేస్తున్నాను. టోటల్గా 4 వీళ్ళు సింపుల్ డిజైన్స్. ఫస్ట్ ఏమో హెవీ 4 చేంజ్ చేసుకున్నారు, సింపుల్ ఒక 4 అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.